మీరు సంపాదించిన డబ్బు వృధా ఖర్చు అవ్వకుండా ఉండాలి అంటే అద్భుతమైన పరిహారాలు. కొంతమందికి ఎంత డబ్బు సంపాదించినా అది నిల్వ ఉండకుండా ఏదో ఒక రూపంలో వృధా ఖర్చు అవుతూ ఉంటుంది. వృధా ఖర్చు అవడానికి మనం తెలియక చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు కారణం అయి ఉండొచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్న ఆ ఇంట్లో వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇంటి ఇల్లాలు ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. ఇంట్లో అపరిశుభ్రంగా ఉన్నా, భార్యాభర్తలు చీటికి మాటికి గొడవలు పడుతున్నా, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇంట్లో డబ్బు నిల్వ ఉండాలి, వృధా ఖర్చులు తగ్గాలంటే ఈ చిట్కాలను పాటించండి. ప్రతి నెల మొదటిగా వచ్చే మీ జీతాన్ని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రాళ్ల ఉప్పుని ఒక చిన్న జాడీలో ఉంచి, ఆ జాడీలో మీ జీతాన్ని ఒక రాత్రి నిల్వ ఉంచండి. ఆ తర్వాత మీ బీరువాలో భద్రపరుచుకోండి. ఇలా చేస్తే వృధా ఖర్చులు తగ్గిపోతాయి. అలానే ఇంటికి ఈశాన్య దిక్కులో పెద్ద పెద్ద బరువులు ఉంచుకోకూడదు. ఉత్తర దిక్కు కుబేర స్థానం కాబట్టి ఆ ఉత్తర దిక్కు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారం దగ్గర ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. గడపకి తలుపులకి బూజులు లేకుండా పసుపు కుంకుమలతో, మామిడి ఆకులతో, ఓం స్వస్తిక్ గుర్తులతో ఎప్పుడూ నిండుగా ఉండాలి. గుమ్మం ముందు చెప్పులని అస్సలు విడవకూడదు. అలానే పడకగదిలో అద్దంని ఏర్పాటు చేసుకోకూడదు. మీరు మొదటిగా లేవగానే అద్దంలో మీ ప్రతిబింబాన్ని చూసుకుంటే అది దరిద్రానికి సంకేతం. మొదటిగా లేవగానే మీ రెండు అరచేతుల్ని చూసుకుని ఆ భూదేవికి నమస్కరించి లేవాలి. ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇంటిలో ఎప్పుడూ దక్షిణ దిక్కులో బీరువాని ఏర్పాటు చేసుకోవాలి. అలానే మీ ఇంటిలో ఉత్తర దిక్కులు తలుపులు ఎప్పుడు తెరిచి ఉండాలి. అలా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో వాటర్ ట్యాప్లో ఎప్పుడూ నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. అందులో ఒక్కో చుక్క లీక్ అవుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. మీరు డబ్బులు దాచుకునే బీరువాలో ఒక పసుపు వస్త్రంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరం ఒక 9 యాలకుల్ని మూటకట్టి భద్రపరచుకోవాలి. దానికి ప్రతి శుక్రవారం, మంగళవారం ధూపం చూపించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంటిలో ఈశాన్యం దిక్కున ఒక రాగి చెంబులో నీటిని ఉంచి అందులో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు, కుంకుమ, అక్షంతలు, పచ్చ కర్పూరం పూలతో అలంకరించి ముగ్గు వేసి ముగ్గుపై రాగి చెంబుని ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో ఉన్న నీటిని ప్రతి సోమవారం అలానే గురువారం మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మీ ఇంటిలో చీపురుని ఈశాన్య దిక్కులో ఉంచకూడదు. చీపురుని ఎప్పుడూ నైరుతి దిక్కున ఉండాలి. అలానే చీపురుని అందరికీ కనిపించేలా ఉంచకూడదు, ఒక మూలన ఉంచాలి. ఇంట్లో ఆడవాళ్లు ఎప్పుడూ కూడా ఆ మంగళకరమైన మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే తదాస్తు దేవతలు మన భుజాలపై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఆడవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఆ మంగళకరమైన మాటలు మాట్లాడకూడదు. ఇలా మాట్లాడడం వలన కూడా దరిద్ర దేవత మీ ఇంట్లో కొలువై ఉంటుంది, లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. పైన తెలిపిన ఈ నియమాలను పాటించి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండేలా చూసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.